చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో తీవ్ర విషాదం నెలకొంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు అమృత స్నానానికి భారీగా తరలివచ్చారు. ఇక మౌని అమావాస్య భక్తులు వస్తారని తెలిసి కూడా అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 30 మందికి పైగా చనిపోయారు. అలాగే 60 మంది గాయపడ్డారంటూ కూడా మనం చూసుకోవచ్చు. దీనిపైన ఏమంటారు? ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరుగుతున్నది. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళా సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్నటువంటి సంఘటనలు, వార్తలు కూడా మనం చూస్తున్నాము. తొక్కిసలాట జరిగింది గతంలో కూడా. ఇప్పుడు మౌని అమావాస్య సందర్భంగా ఆ రోజు పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం దక్కుతుంది అనేటటువంటి భక్తుల మనోభావాలను అనుసరించి కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్కి రావటం జరిగింది. అయితే ఇన్ని కోట్ల మంది వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వము ఎంత సౌకర్యాలు కల్పించినా, ఎంత సెక్యూరిటీ పెట్టినా, ఎంత సిస్టాన్ని డెవలప్ చేసినా, బట్ ఇంత క్రౌడ్ ని, ఇంత కోట్లాది మంది భక్తులను నియంత్రణ చేయడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రజలు కూడా బాగా ఇండిసిప్లిన్ గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నామండి. ఇట్లాంటి దైవ కార్యాలయాలలో, లేకపోతే ఇట్లాంటి కుంభమేళాలలో, లేకపోతే జాతరలలో, తర్వాత గుడులకు వచ్చేటప్పుడు కూడా భక్తులు కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు విలువైనటువంటి ప్రాణాలు 30 నుంచి 40 ప్రాణాలు పోయినాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి 6 నుంచి 7 మంది చనిపోయారండి తొక్కిసలాట్లు ఇటీవల మనం చూసాం కదా. తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రంలో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళారు. కొంత ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎంత ఎంత ఇన్ని కోట్ల మంది క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఎలా వీలవుతుంది అనేటటువంటి ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది. కానీ భక్తులు కూడా కొంత సంయమనం పాటించాలండి. ఎందుకంటే ఒక ధార్మికమైనటువంటి అంశం కదా ఇది. ఒక భగవంతుడి దగ్గరికి వెళుతున్నప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ నేను చాలా సందర్భాల్లో గమనిస్తున్నానండి, గుడి లైన్ లో నిలబడి కూడా ఓపిక్ గా నిలబడి భగవంతుణ్ణి ప్రార్థించేటటువంటి ఉద్దేశం భక్తులు కనపడలే నాకైతే. ఎప్పుడైతే పోయి భగవంతుని చూసి ఒక దండం పెట్టుకొని మొక్కు చెల్లించుకొని అవతల పడదామా అనేటటువంటి ఒక బిజీ లైఫ్ లోకి ప్రజలు వెళ్ళిపోయారు తప్ప ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అట్లీస్ట్ దేవాలయాల్లో, జాతరలలో, ఇట్లాంటి కుంభమేళాల్లో పాటించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే ఇట్లనే పాపం విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రజల వైపు అయితే ప్రభుత్వం కూడా చాలా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లా మొత్తం మ్యాసివ్ గా వస్తున్నటువంటి దగ్గర ఒక సిస్టాన్ని కనుక డెవలప్ చేయలేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మౌని అమావాస్య లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది. కాబట్టి ఒక రెగ్యులేటరీ సిస్టాన్ని, లేకపోతే ఒక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మనం ఎన్డీఆర్ఎఫ్ నుండి చేస్తామో ఆ విధమైనటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సిస్టాన్ని డెవలప్ చేయడంలో కూడా ఎక్కడో యూపీ ప్రభుత్వం, యోగి సర్కారు వైఫల్యం చెందినట్లుగానే మనకి కనపడుతుంది. ఏదో భక్తులు వస్తారు, వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోతారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మనం అక్కడ కనీసము ప్రయాగ్రాజ్ లాంటి దగ్గర భక్తులు తాగటానికి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయలేదనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వము మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకొక 4 వారాల దాకా ఈ కుంభమేళ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వము పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మరింత పోలీస్ ఫోర్స్ ని, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సులని, లేకపోతే అవసరమైతే సైన్యాన్ని కూడా ఉపయోగించి భక్తులను రెగ్యులేట్ చేసి అక్కడ సౌకర్యాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మళ్ళా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే కోట్లాది మంది వస్తున్నటువంటి ఆ హెవీ క్రౌడ్ లో చాలా భయం, విజువల్స్ చూస్తుంటేనే భయం అవుతుందండి. బట్ హౌ కెన్ మేనేజ్ దిస్ క్రౌడ్ ఇన్ ద పర్టికులర్ ప్రయాగరాజ్ ఏరియా అనేది చాలా హరిబుల్ ఉంది. కాబట్టి ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం వైపు నుండి అయితే ప్రజలు కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉందండి. మరి ఎగబడిపోయి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ టైంలోనే నేను స్నానం చేస్తే నా పాపాలన్నీ పోతాయి, నేను పుణ్యలోకాలకు పోతాననేటటువంటి మరీ అంత మూఢ భ్రమంలోకి కాకుండా అక్కడికి వెళ్ళి భక్తులు దేవుడిని ప్రార్థించడంలో తప్పు లేదు.
లేకపోతే వాళ్ళు స్నానం చేయటంలో తప్పలేదు, కానీ ప్రజలు కూడా కొంత సంయమనం పాటిస్తే ఇట్లాంటి ఓకే. దుర్ఘటనలు జరగకుండా ఓకే సార్. ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాజకీయ విశ్లేషకులు తరుణ హరీష్ శేషు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ